క్రీడలు గ్రామాల మధ్య స్నేహభావంతో పాటు దేహదారుఢ్యం పెరుగుతుందని, గ్రామీణ యువకులు క్రీడల పట్ల ఆసక్తి చూపాలని ముస్తాబాద్ మండల రైతు బంధు అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాలరావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని పులిచెరుకుంటలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం మండల అధ్యక్షుడు నవాజ్ నేతృత్వంలో కేటీఆర్ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 1 నిర్వహిస్తున్నారు. ఈ క్రీడలను ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్ రావు, జెడ్పీటీసీ గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, ప్రజాప్రతినిధులు నాయకులతో కలిసి టోర్నమెంట్ ప్రారంభించారు. సెస్ డైరెక్టర్ ఇది ఒక నెల పాటు సుదీర్ఘంగా ఇదే మైదానంలో జరుగుతుంది. ఇంత పెద్ద కార్యక్రమాన్ని మన టీఆర్ఎస్వి విద్యార్థి విభాగం నుంచి తీసుకున్న నవాజ్కు ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే ఈ ఎండలలో అక్కడో ఇక్కడో తిరిగే కన్నా అందరూ ఒక దగ్గర చేరి మనసులను పంచుకొని ఆటను పెంచుకొని ఆ ఆటలను పెంచుకొని వారి శారీర దారుఢ్యాన్ని పెంచుకొని మానసిక వికాసాన్ని పెంచుకునే అవకాశం ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మన మండలంలో ఉన్న యువత అంతా ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ప్రత్యేకంగా ఈ యొక్క బహుమతిని గౌరవ ఎంపీపీ గారు ఫస్ట్ ప్రైజు 20,000, సెకండ్ ప్రైజు 10,000ను మన గౌరవ ఎంపీపీ గారు ఇస్తానని ముందుకు వచ్చిర్రు. ఎందుకంటే ఇక్కడ ఆటలను ప్రోత్సహించాలి, యువతను ప్రోత్సహించాలి, యువతకు మంచి అవకాశాలు కల్పించాలి ఆటలలో అనే ఒక మంచి ఉద్దేశంతో కూడా ఎంపీపీ గారు ఈ యొక్క బహుమతి ప్రదానానికి ఒప్పుకోవడం, వారి సొంత నిధులు డబ్బులు ఇవ్వడం, ఈ సందర్భంగా వారికి కూడా మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ యొక్క కార్యక్రమం ఎలాంటి అల్లర్లకు తావివ్వకుండా శాంతియుత వాతావరణంలో స్నేహపూర్వకంగా జరుగుతాయని ఆశిస్తున్నాం, జరగాలని కోరుకుంటున్నాం. జరిపించే బాధ్యత కూడా నవాజ్ మీదనే ఉంటుంది. ఇక్కడ ఏమి ఇబ్బందులు జరిగినా నవాజ్కు అయితే ఇది మంచి పేరు అన్నది కదా, ఏమన్నా అల్లలు జరిగినట్టయితే ఆయనకే ఇబ్బంది అవుతుంది. కాబట్టి చాలా ఓపికతోని అందరినీ సమన్వయం చేసుకుంటూ మీకు ఇంకేమైనా అవసరాలు ఉంటే మండల నాయకులు కానీ మండల పెద్దలను సంప్రదించుకుంటూ ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.